కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి నేతను ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడడం సంస్కారం కాదన్నారు. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ కు చెందినవారని, హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని పెట్టడంపై వస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగిన బిడ్డ. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మైత్రివనం చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎన్టీఆర్, ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తితోనే సాగుతోందని సీఎం వివరించారు. నాటి ఎన్టీఆర్ పథకాలే నేటి కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు పునాది అన్నారు. హైదరాబాద్లోని మైత్రివనం చౌరస్తాలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శక నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈరోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాదు నగరం నడిపొట్టున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఈ దారిలో వెళ్ళే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈరోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే నాకు జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర సంఘటన. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు. ఈరోజు ఇందిరమ్మ ఆశీర్వాదం, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి ఈరోజు మా ప్రజా పాలనలో కనిపిస్తుంది, మా ప్రభుత్వంలో కనిపిస్తుంది, మా నిర్ణయాలలో కనిపిస్తుంది. అందుకే ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంది అనంటే ఒక ఇందిరమ్మ స్ఫూర్తి, ఒక ఎన్టీఆర్ యొక్క ఆలోచన విధానం ఈనాడు మేము అమలు చేస్తున్నాం. మిత్రులారా, 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇవాళ నేను చెప్తున్నా, మీ ఉత్సాహం, మీ ఊపు చూసిన తర్వాత 2024 నుంచి 2034 వరకు మాదే అధికారం. సంక్షేమాన్ని, అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. మీ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్ళింది. ఇవాళ మా ప్రభుత్వం 30,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్రపంచాన్ని అక్కడికి తీసుకొస్తాం. ఈనాడు మన యువత ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలకు పనిచేస్తున్నారు. సత్య నాదెల్ల కావచ్చు, శంతను నారాయణ్ కావచ్చు, అజయ్ బంగా కావచ్చు, ప్రేమ్జీ వాత్సవ్ కావచ్చు, వీళ్ళంతా హైదరాబాద్ బాయ్స్.
హైదరాబాద్ పబ్లిక్లో స్కూల్లో చదువుకున్న వాళ్ళు ప్రపంచ పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలకు సీఈఓలు. ఇవాళ మనం ఎక్కడికో వెళ్ళి ఆ కంపెనీలలో పనిచేయడం కాదు, ఆ కంపెనీలను ఇక్కడికి తెస్తాం, భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టిస్తాం. ఈ కంపెనీలను పెట్టడమే కాదు, అలాంటి కంపెనీలకు తెలంగాణ యువతను యజమానులను చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.